హాయ్ గైస్. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీస్ కోసం లిటరలీ వెయిట్ చేస్తూ ఉంటారు. మూవీ లవర్స్ అందరూ కూడా. అలాంటి సూపర్ థ్రిల్లింగ్ మూవీస్ లో హిట్ మూవీ అయినటువంటి తుంబాడ్ ఒక స్మాల్ మూవీగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పెద్ద సక్సెస్ అయితే అందుకుంది. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 2018 అక్టోబర్ 12న రిలీజ్ అయి 13.6 కోట్లు కలెక్ట్ చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 2018లోనే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో పాటుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయింది. అయితే ప్రొడ్యూసర్స్ లాస్ట్ ఇయరే ఆగస్టు 30న తుంబాడ్ ని రిలీజ్ చేశారు. ఆ టైంలో కూడా ఓటీటీల వేదికగా ఉన్నటువంటి ఈ స్ట్రీమింగ్ అవుతున్న తుంబాడ్ మూవీని రిలీజ్ సందర్భంగా తొలగించారన్నమాట. రిలీజ్ లో ఈ మూవీకి దాదాపుగా 31 కోట్లు కలెక్ట్ అయింది. ఒక చిన్న సినిమా, అది కూడా ఒక హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కూడిన మూవీ తుంబాడ్ మూవీ. ఈ మూవీకి స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు 13 కోట్లు కలెక్ట్ అయితే రిలీజ్ కి 31 కోట్లు కలెక్ట్ అయిందంటే ఈ మూవీని ఏ విధంగా ఆదరించారో అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం రిలీజ్ అయ్యి అంటే రాబట్టిన కలెక్షన్ తో పోల్చుకుంటే ఇది ఏకంగా 3 అన్నమాట. రిలీజ్ తర్వాత ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ ఓటీటీలోకి వస్తోంది. ఈ వీడియోలో ఆ ఓటీటీ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రీసెంట్ గానే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. ఇదంతా కూడా మీ సపోర్ట్, మీరు అందించిన ప్రేమ, అభిమానం. మీరే లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎవ్రీడే కూడా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ ముందుకు తేవాలనేదే నా తాపత్రయం. మరి మీరు ఖచ్చితంగా మున్ముందు మరింత సపోర్ట్ అందిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ తుంబాడ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మళ్ళా అందుబాటులోకి వచ్చిందనమాట. తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సోహం షా, హరీష్ ఖన్నా, జ్యోతి మల్లె, రుద్రా సోని, మాధవ్ హరి జోషి మొదలైన వారు మెయిన్ రోల్ నటించారు. ఈ సినిమాకి రాహి అనిల్ బార్వే డైరెక్షన్ వహించారన్నమాట. ఇక ఈ మూవీ 64వ ఫిలింఫేర్ అవార్డుల్లో కూడా 3 అవార్డులు గెలుచుకుందంటే ఈ మూవీ పవర్ ఏంటో అర్థం చేసుకోండి. అటు ఓటీటీలోను కూడా రికార్డులు క్రియేట్ చేసింది అనమాట. ఇప్పటికే ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ రేటెడ్ హర్రర్ మూవీస్ లో చాలా మంది సెర్చ్ చేసిన మూవీగా ఈ తుంబాడ్ మూవీ నిలిచిపోయింది. దాదాపుగా ఈ మూవీని రూపొందించేందుకు ప్రొడ్యూసర్స్ అయితే 6 ఏళ్లు కష్టపడ్డారు. 2012లో షూటింగ్ మొదలు కాగా 2018లో ఈ సినిమా రిలీజ్ అయింది. అటువంటి మూవీ ఇప్పుడు మళ్ళీ ఓటీటీలోకి వచ్చి రిలీజ్ కి తొలగించి ఓటీటీలో నుండి మళ్ళీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తున్నా, రికమెండ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. హర్రర్ మూవీస్ నచ్చని వాళ్ళు కూడా ఈ మూవీ చూడండి. ఖచ్చితంగా మీకు ఇంకాస్త భయం అనేది పెరుగుతుంది. మళ్ళీ జీవితంలో హర్రర్ మూవీ జోలికి పోరు ఇంకా బాగా. కానీ ఎంజాయ్ అయితే చేస్తారు ప్రతి ఒక్కరు. ఎటువంటి బ్రూటల్ సీన్స్, మసాలా సీన్స్ ఉండవు. ఫ్యామిలీతో కలిసి చాలా చక్కగా చూసేయచ్చు. దీంట్లో ఒక మంచి గుడ్ మెసేజ్ కూడా ఉంటుంది ఈ మూవీలో. దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా, ఆ మెసేజ్ ఖచ్చితంగా ఇందులో కనిపిస్తుంది. దురాశకు వెళ్ళిన కొడుకు వల్ల తండ్రి ఏ విధంగా బలయ్యాడు అనేది, ఏదో ప్రశాంతంగా చేసుకున్న తండ్రిని దురాశకు తీసుకెళ్లి ఏ విధంగా కొడుకు ముంచేస్తాడని ఒక మెసేజ్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయదగ్గ మూవీ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తున్నా. మీరు ఆల్రెడీ తుంబాడ్ మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తుంబాడ్ లవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటికు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. Please support. Thanks for watching. Jai Hind.